హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్. అందరు ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో బెల్లం గవ్వలు చూసుంటారు, పంచదార గవ్వలు చూసుంటారు, అండ్ అదేవిధంగా కారం గవ్వలు కూడా చాలామంది చేసి ఉంటారు, తిని ఉంటారు. కాకపోతే మనం ఈరోజు ఇడ్లీ రవ్వతో గవ్వలు అయితే చేద్దాం అనమాట. సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. సో అందుకోసమని దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను, చూసేయండి. ఇక్కడ వచ్చేసి నేను 1 కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాను. దాన్ని కొంచెం జల్లించుకొని తర్వాత 1 కప్ అయితే ఇడ్లీ రవ్వ అయితే తీసుకున్నాను అనమాట. ఇడ్లీ రవ్వతో డిఫరెంట్గా అండ్ క్రిస్పీగా చాలా బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీరు ఎవరైనా ట్రై చేసినట్టు ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పుడైతే రెండింటిని మంచిగా కలిపేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని తగినన్ని వాటర్ పోసుకుంటూ పిండిని అయితే మంచిగా గట్టిగా తడిపేసుకోవాలన్నమాట. ఎప్పుడు బొంబాయి రవ్వతోనే కాకుండా ఒక్కోసారి ఈ విధంగా ఇడ్లీ రవ్వతో కూడా ట్రై చేసి చూడండి. పిల్లలు తింటుంటే కూడా చాలా బాగుంటాయి అన్నమాట, చాలా క్రిస్పీగా ఉంటాయి. సో ఇప్పుడైతే మనం ప్రాసెస్ చేస్తున్నాం కదా, పిండిని అయితే మంచిగా తడిపేసుకుంటున్నాను అనమాట. ఎక్కువ లూజ్ చేసుకోవద్దు, పిండి వచ్చేసి చాలా తక్కువ వాటర్ అయితే పడతాయి అనమాట. ఎక్కువ వాటర్ వేసుకుంటే లూజ్ అయిపోతుంది. చూసుకుంటూ వాటర్ వేసుకుంటూ తడుపుకోండి. మంచిగా చపాతీ పిండిలాగా అయితే తడిపేసుకోవాలన్నమాట. పిండిని వచ్చేసి చూస్తున్నారు కదా, నేనైతే మంచిగా గట్టిగా అయితే పిండి తడిపేసుకున్నా. ఈ విధంగా అయితే పిండిని తడిపి పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. చూడండి, మరి మెత్తగా అయితే చేయలేదు. ఇప్పుడు కొంచెం పొడిపిండి తీసుకున్నాను, అండ్ అదేవిధంగా గవ్వలు ఒత్తుకునే చెక్క కూడా తీసుకున్నాను అనమాట. మీ దగ్గర ఇది లేనట్టయితే కొత్తది దువ్వెన ఉన్నట్టయితే దువ్వెన పైన కూడా చేసుకోవచ్చు. నేనైతే గవ్వలు ఒత్తే పీట పైన అయితే కొంచెం పిండి వేసేసి ఇట్లా కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ మనం 2 వేలతో ఇట్లా రౌండ్గా చేసినట్టయితే రౌండ్గా అయిపోతుంది అనమాట. దాన్ని చెక్క పైన పెట్టి ఇట్లా ఒత్తేసినట్టయితే మంచి షేప్ అయితే వస్తుంది. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. అయితే ముందే మనం ఉండలు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇట్లా కొంచెం కొంచెం పిండి తీసుకొని చిన్న చిన్నగా రౌండ్గా చేసుకుంటే ఈ విధంగా ఒత్తేసుకున్నట్టయితే ఒకటేసారికి సింపుల్గా అయితే వర్క్ అయితే అయిపోతుంది అనమాట మనకి. మళ్ళీ ఒకసారి రౌండ్గా ముద్దలు చేసుకొని తర్వాత ఒకసారి ఒత్తడం అదంటే చాలా టైం పడుతుంది కదా. అందుకోసమని ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. స్నాక్స్కి కానీ, ఈవినింగ్ టైంలో తినడానికి కానీ, పిల్లలకి స్కూల్కి పెట్టియడానికి కానీ చాలా బాగుంటాయి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా తక్కువ టైంలో కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ అందరికీ స్వీట్ గవ్వలు చేసి ఉంటారు, అండ్ అదేవిధంగా బొంబాయి రవ్వ వేసి చాలామంది చేస్తూ ఉంటారు కదా. కొంచెం డిఫరెంట్గా ఇడ్లీ రవ్వతో అయితే ఈరోజు మనమైతే గవ్వలు చేసుకుంటున్నాం అనమాట. ఈ మొత్తం పిండిని అయితే ఈ విధంగానే అన్నీ ఒత్తేసి పక్కన పెట్టేసుకోవాలి. సో మీరు ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. అందుకోసమని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన పిండిని అంతా కూడా ఇదే విధంగా అయితే మంచిగా గవ్వలు అయితే చేసి పెట్టుకోవాలన్నమాట. మీరు చూస్తున్నట్టయితే నేనైతే మంచిగా కొంచెం కొంచెం తీసుకొని డైరెక్ట్గా అయితే చేసేస్తున్నాను అనమాట. కొంచెం పొడి పిండి వేసుకుంటూ అయితే చేయాలి, ఎందుకంటే మనం ప్లేట్లో కూడా ఒకదానిపైన ఒకటి వేస్తే అతుక్కోవు, అండ్ అదేవిధంగా షేప్ కూడా మంచిగా వస్తుంది అనమాట. చెక్కకి అతుక్కుపోకుండా నీట్గా వస్తాయి. అందుకోసమని కొంచెం పొడిపిండి అనేది వాడాలి. చాలామంది ఆయిల్ పెట్టుకొని కూడా చేస్తూ ఉంటారు, కాకపోతే ఆయిల్ కంటే బెస్ట్ పొడిపిండి వేసుకొని చేయడం అనేసి నేను చెప్తాను అనమాట. ఆయిల్తో చేసేదానికంటే కూడా పిండి వేసుకొని చేస్తే చాలా నీట్గా వస్తాయి, సింపుల్గా వస్తాయి అనమాట. మనం ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఒకసారి మీ పిల్లలకి ఈ విధంగా కూడా చేసి పెట్టండి. తిన్నాక వాళ్ళు ఎలా ఉందంటారో మీకే తెలుస్తుంది. మనం క్రిస్పీనెస్ రావడానికి ఇంకా వేరే ఏవి కూడా యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట, ఎందుకంటే మనం ఇడ్లీ రవ్వ యాడ్ చేసినాం కాబట్టి దాంతో క్రిస్పీగా అనేది వస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా, నేనైతే ఈ విధంగా పిండి మొత్తం అయితే మంచిగా చేసి పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. చూడండి, చాలా నీట్గా వచ్చినాయి, షేప్ కూడా మంచిగా వచ్చిందనమాట గవ్వలు. ఈ విధంగా అయితే మొత్తం అంతా పిండి అంతా చేసుకొని పెట్టుకోవాలి. మీరు ఒకవేళ ఇద్దరు ఉన్నట్టయితే ఒకరు చేస్తూ ఉంటే ఒకరు డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని చిన్న బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఒక్కటైతే వేసి చూసి మంచిగా వేడయింది అన్నప్పుడే మిగిలిన అన్నీ వేసుకోండి, ఎందుకంటే మనం వేయగానే మంచిగా పైకి వచ్చేసాయి అన్నమాట. అవి ఆయిల్ వేడవ్వక ముందు వేస్తే ఏంటంటే క్రిస్పీనెస్ అనేది రాదు. అందుకోసమని ఆయిల్ అయితే మంచిగా వేడైన తర్వాత కొన్ని కొన్ని వేసుకుంటూ
మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. వీటిని వచ్చేసి చూస్తున్నారు కదా, వేయంగానే కదపకుండా ఒక 2 నిమిషాలు 1 నిమిషం పాటు అంటే మనకి ఆయిల్ వేడైన దాన్ని బట్టి పైకి వచ్చేసాయి అనమాట. మనం వేయంగానే అవి ఎక్కువ టైం అయితే పట్టదు, చాలా తొందరగానే ఫ్రై అయిపోతాయి. సిమ్లో పెట్టుకొని కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ వేసినప్పుడు నేనైతే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి అయితే ఫ్రై చేసుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ వేసినా కాబట్టి కొంచెం పెద్దగా అయితే పెట్టుకున్నాను అనమాట స్టవ్. తర్వాత వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి లోపల ఉడికినాయా లేదా అర్థం అవ్వదు కదా, పైన కలర్ వచ్చేస్తుంది, లోపల అనేది పిండి అలాగే ఉండిపోతుంది అనమాట. అందుకోసమని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మంచి కలర్ అయితే వచ్చేసింది. గవ్వలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అయితే మనం తీసి పక్కన అయితే పెట్టుకోవాలన్నమాట. మనకి ఇక్కడ ఇవైతే రెడీ అయిపోయినాయి, నేనైతే తీసేస్తున్నాను. ఇవి చూడండి, ఈ కలర్ అయితే మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. మనకి ఆయిల్ కూడా అస్సలు వేస్ట్ అవ్వదు, అంటే నల్లగా అవ్వడం అట్లయితే అసలు ఉండదన్నమాట. మనం ఎట్లా వేసినామో ఆయిల్ అట్లనే ఉంటుంది. ఇప్పుడు తర్వాత మిగిలినవి కూడా వేసుకుంటున్నాను. చూడండి, గవ్వలు కూడా అంటుకోవు అనమాట, ఎందుకంటే మనం పొడిపిండి యూజ్ చేసినాం కాబట్టి అతుక్కోకుండా మంచిగానే ఉంటాయి. ఇట్లా ఈ విధంగా కొన్ని కొన్ని వేసుకుంటూ నీట్గా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. నేనైతే వీటన్నింటిని కొంచెమే పిండి చేసిన కాబట్టి చిన్న బాండీలో అయితే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. మీరు క్వాంటిటీని బట్టి పెద్దది చిన్నది చూసుకొని చేసుకోండి. చాలా తక్కువ టైంలో అయిపోతాయి కాబట్టి ఒక వారం 15 రోజులకు చేసుకొని మళ్ళీ చేసుకున్నా కూడా బాగుంటుంది. పిల్లల స్నాక్స్ బాక్స్లోకి చేసుకోవడానికి చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో మనకి సెకండ్ వాయ కూడా రెడీ అయిపోయినాయి అనమాట. వీటిని కూడా ఇప్పుడు తీసేసి ఇందాక వేసుకున్న ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం. చూడండి, మంచి కలర్ అయితే వచ్చినాయి అనమాట. వీటిని ఇప్పుడు అన్నింటిని తీసి పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా కొన్ని ఉన్నాయి కదా, వాటిని కూడా అయితే అవి కూడా వేసేసి ఫ్రై అయితే చేసేసుకుందాము. ఈ విధంగా మిగిలిన వాటిని అన్నింటిని కూడా ఫ్రై చేసి పక్కకైతే తీసి పెట్టుకోవాలి. అన్నీ ఫ్రై చేసిన తర్వాత ఏం చేయాలనేది అయితే ముందు వీడియోలో ఇంకా చూద్దాము. ఫస్ట్ అయితే వీటిని ఈ విధంగా నీట్గా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే అన్నీ రెడీ అయిపోయినాయి అనమాట. ఇట్లా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను నేను గవ్వలన్నీ కూడా. ఇవి చల్లారనివ్వకూడదు, కొంచెం గోరువెచ్చగానే ఉండాలి. తర్వాత వచ్చేసి మన రుచికి సరిపడా కారం అయితే వేస్తున్నాను. తర్వాత మన రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. వీటన్నింటిని అయితే ఇప్పుడు మంచిగా కలిపేసుకోవాలి. మీరు కావాలంటే చాట్ మసాలా కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు లైట్గా. ఈ విధంగా స్పూన్తో ఒకసారి కలిపేస్తే తర్వాత మనం గిన్నెతోనే కలుపుకోవచ్చు అనమాట, ఎందుకంటే స్పూన్తో కలిపినట్టయితే అది సరిగ్గా కలవదు. అందుకోసమని ఇప్పుడు నేను డైరెక్ట్ గిన్నెతో ఎట్లా కలుపుకోవాలనేది చూపిస్తున్నాను. చూడండి, ఇట్లా కిందకి పైకి అంటే ఉప్పు కారం అనేది మంచిగా తగులుతుంది అనమాట గవ్వలకు వచ్చేసి. అందుకోసమని ఈ విధంగా చేసుకున్నట్టయితే నీట్గా కలిసిపోతుంది, ఎక్కువ కష్టపడకుండా తొందరగా కలిసిపోతుంది అన్నిటికీ. ఈ విధంగా అయితే మంచిగా కలిపేసుకున్నాను అనమాట. అంతే, చాలా తక్కువ టైంలో చాలా సింపుల్గా డిఫరెంట్గా అయితే మనం ఈరోజు కారం గవ్వలు అయితే చేసుకున్నాం అనమాట. మరి మీకు అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మరి నచ్చినట్టయితే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరి నాకు నచ్చిందా లేదా నాకు తెలియాలంటే మీరు తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మీరు ఎప్పుడన్నా చేసిరా లేదంటే ఇప్పుడు ట్రై చేస్తున్నారా, ట్రై చేసిన తర్వాత ఎట్లా వచ్చింది అనేది కూడా నాతో తెలియజేయండి. తినడానికి అయితే చాలా బాగుంటాయి అన్నమాట, చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ వస్తా. బాయ్.